లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తనకు అంగవైకల్యం ఉందని ఆ కుర్రాడు అధైర్యపడలేదు. అందరిలా అన్ని పనులు చేసుకోలేకపోతున్నానని బాధపడలేదు. ఆటలు అంటే ఇష్టమున్నా కాలు లేదని కృంగిపోలేదు. అంగవైకల్యాన్ని ఎదిరించి అంతర్జాతీయ స్థాయిలో మురిపించాడు. బంగారు పథకం సాధించి తన పేరునే కాదు తన ఊరిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఎవరా కుర్రాడు, ఏంటా ఘనత, ఇప్పుడు చూద్దాం. పోలియో వ్యాధి కారణంగా తన కుడికాలు పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ తనకు ఆటలపై ఉన్న అపారమైన మక్కువ కారణంగా అథ్లెటిక్స్లో అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాడు లోకేష్. శ్రీకాకుళం జిల్లా పలాస మండల రెంటికోట గ్రామానికి చెందిన మంత్ర లోకేష్ పుట్టుకతోనే పోలియో వ్యాధిగ్రస్తుడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ యువకుడికి స్పోర్ట్స్ అంటే చాలా మక్కువ. ఇది గమనించిన స్థానిక స్కూల్ పీటీ లోకేష్ అథ్లెటిక్స్లో శిక్షణ ఇచ్చారు. దీంతో పట్టు వదలని విక్రమార్కుల్లా తనకున్న వైకల్యాన్ని బేఖాతరు చేస్తూ ఇంతింతై వటుడింతై అన్నట్లు రాష్ట్ర జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా పోటీల్లో పాల్గొని బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నారు. థాయిలాండ్లో జరిగిన అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో హై జంప్ విభాగంలో బంగారు పథకాన్ని, లాంగ్ జంప్ విభాగంలో రజత పథకాన్ని గెలుచుకొని భారతదేశ జెండాని రెపరెపలాడించాడు. అంతర్జాతీయ స్థాయిలో తమ జిల్లావాసి అసాధారణ ప్రతిభ చూపి స్వస్థలానికి వచ్చిన సందర్భంగా క్రీడాభిమానులు, గ్రామస్తులు లోకేష్కు ఘనస్వాగతం పలికారు. పూలమాలలతో, శాలువాలతో సత్కరించారు. ఏది ఏమైనా అంగవైకల్యాన్ని అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో బంగారు పథకం సాధించిన లోకేష్ నిజంగా బంగారు కొండే కదా. For more videos like this, subscribe Big TV channel.